రాము, ప్రధానంగా ఇవాళ తెలంగాణలో రైతుల దుస్థితికి కారణం ఎవరు అనంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనే సమాధానమే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ 17 నెలల కాలంలోనే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల, రైతుల మీద చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ దుస్థితి వచ్చింది. సో ఇవాళ బడ్జెట్లో కేటాయింపులను చూసిన తర్వాత ఈ గోస ఇంకా తప్పదు, ఇది కంటిన్యూ అవుతుంది, ఇంతకంటే దుర్భర పరిస్థితులు రాబోతున్నాయి, తెలంగాణలో రైతు కొని ఆలోచించాల్సిన, ఆందోళన పడాల్సిన అవసరం కనిపిస్తుందా? స్వేచ్ఛ పూర్తిగా కూడా రాష్ట్ర ఆర్థిక సంబంధించినటువంటి బడ్జెట్ ఏదో ఉందో నిరాశ కల్పించింది. ప్రజలు ఎంతగానో ఎదురు చూశారు, రైతున్నలైతే ఎంతగానో ఎదురు చూశారు. ఈ బడ్జెట్ అనేది సరే తమకు ఊరట లభిస్తూ ఉంది. దాదాపు 50,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే రైతు భరోసా, రైతు బంధు, అదేవిధంగా ఎండిపోయినటువంటి పంట పొలాలకు నష్టపరిహారం వస్తున్నటువంటి ఆశతో చాలా ఆతృతగా, చాలా ఆసక్తిగా ఈరోజు టీవీల ముందు కూర్చొని బడ్జెట్ని తిలకించారు. కానీ ఆశనిపాతమైంది. బడ్జెట్లో పూర్తిగా నిరాశ కల్పించింది. వ్యవసాయానికి కేవలం 9.5% నిధులు మాత్రమే ఈ ప్రతిపాదన పెట్టడంతో రైతన్నలు ఊసురుమంటూ కూడా వాళ్ళు నిరుత్సాహపడ్డారు. కేవలం 23,000 కోట్ల రూపాయలు పెట్టారు. అందులో రైతు భరోసాకే 18,000 కోట్ల రూపాయలు పోతే మిగతా సంబంధించినటువంటి కేటాయింపులు ఎప్పుడు అమలవుతాయి, ఆ అంచనాలు ఎప్పుడు నిజమవుతాయి అనే ఆందోళనలో రైతులను కూడా వ్యక్తం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. విద్యకు సంబంధించి కూడా మనం చెప్పుకోవాలి, విద్యకు కేవలం 7.7% మాత్రమే నిధులు కేటాయించారు. ఒకవైపు గురుకులాలన్నీ కూడా ఆగమగం అయిపోతూ ఉన్నాయి, పిల్లలు చనిపోతూ ఉన్నారు. అందులో న్యూట్రిషన్ పెట్టట్లేరు, పౌష్టికాహారం పెట్టట్లేరు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. విద్యాశాఖ మంత్రి లేడు. ఈ నేపథ్యంలోనే కొన్ని నిధులు ఎక్కువగా పెడితే గురుకులాలన్నీ కూడా బాగుపడతాయి, పాఠశాలన్నీ కూడా బాగుపడతాయని ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ 7% మాత్రం పెట్టారు. ఇక చేనేత రంగం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నల్గొండ జిల్లాలో పోచంపల్లి, చండూరు ఈ ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఉంటారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ఎక్కువ మంది ఆధారపడేటువంటి రంగం చేనేత రంగం. కేవలం 371 కోట్లు మాత్రం పెట్టారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 1,300 కోట్ల రూపాయలు చేనేత కేటాయిస్తే ఈ ప్రభుత్వంలో కేవలం 371 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల చేనేతలు అయితే ఊసురుమంటా ఉన్నారు. చేనేత ఆత్మహత్యలు పెరిగేలాగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా రైతుల గురించి మీరు అడిగారు, రైతుల గురించి మీరు చెప్పారు కాబట్టి ప్రధానంగా చెప్పుకోవాలి. నల్గొండ జిల్లాలోనే ఎక్కువగా పంటలు ఎండిపోతూ ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 40,000 ఎకరాల్లో ఎక్కడికక్కడ కూడా పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఈ ఎండిపోయినటువంటి పంటలకైనా సరే నష్టపరిహారం ఇస్తున్నటువంటి ఆశతో అన్నదాతలందరూ కూడా ఈ బడ్జెట్ వైపు చూశారు. కానీ ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పైగా పూర్తిగా ఆ వాస్తవాలు చెప్పినారని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేవలం ఈ రైతు భరోసా సంబంధించి మాత్రమే ప్రస్తావించారు. రైతు రుణమాఫీ కూడా కేవలం 70% మందికే చేశారు. అది కూడా అసెంబ్లీ వేదికగా అన్ని కూడా అవాస్తవాలు మాట్లాడారంటూ కూడా రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో పంటలు ఎండిపోతూ ఉంటే నల్గొండ జిల్లాలోనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు. ఆయన స్వయంగా అసెంబ్లీ వేదిక మాట్లాడుతూ ఉన్నారు. ఎండలకు పంటలు ఎండిపోతూ ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద కాదు బోర్ బావుల కింద ఎండిపోతూ ఉంటే మేము ఏం చేయగలుగుతామంటూ కూడా ఆయన చేతులు ఎత్తేశారు. ఈ వ్యాఖ్యల పట్ల కూడా రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ గురించి మనతో మాట్లాడడానికి విద్యావేత్తలు ఉన్నారు, పుర ప్రముఖులు ఉన్నారు, అదేవిధంగా ఇంటెలెక్చువల్స్ కూడా మనతో ఉన్నారు. ప్రధానంగా ఒక మేడం ఉన్నారు, ఆమె రిటైర్డ్ టీచరు. విద్యారంగం గురించి, ఈ రైతన్నలకు సంబంధించి బడ్జెట్ గురించి వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తెలుసుకుందాం. పబ్లిక్ ఏమంటున్నారో. మేడం, మీరు బడ్జెట్ అంతా కూడా చూసారు మేడం. 3,04,960 కోట్లు కేటాయించారు. కానీ అవన్నీ కూడా అవాస్తవాలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా వాస్తవరూపం తరుస్తాయా? ప్రతిపాదనలు కేటాయింపుల వరకే ఇది ఉంటుందా? అమలు అయ్యేటానికి అవకాశం ఉందా? రైతన్నుల పరిస్థితి కూడా మీరు ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ చాలామంది ఆశతోటి చూసిర్రు. అయితే ఎలా ఉందంటే ఈ బడ్జెట్ పొదుగులేని ఆవు పాలిస్తుంటే నాలుకలేని పిల్లి నాకిపోయినట్లుంది. అంకెల గాడే ఉంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి ఓడిచ్చిర్రు అన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఓట్ల పర్సెంటేజ్ చూసినట్లయితే 2% తోటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది. కారణం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద ఆశతోటి ఓట్లేసారు, కానీ గత ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి కాదు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు మాకు కేసీఆర్ ఇచ్చే 4,000కి ఇంకో 2,000 అయితే ప్రశాంతంగా జీవిస్తాం అనుకురు. కానీ ఏమంటారు కదా, తినే తిండిలోనే మీరు మన్ను పోసిర్రు. జనం కూడా మన్ను ఏరుకునే పనిలో పడ్డారు. అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు తినే తిండి ఉంటే చాలు మాకు, అయ్యా నువ్వు ఇయ్యకున్నా చాలని దండం పెట్టే పరిస్థితి వచ్చిర్రు. అయితే ఇక్కడ ఏమైందంటే గతంలో సర్వరోగ నివారణకి ఒక మందు ఉండేది, పెన్సిలిన్ ఇంజెక్షన్. ఏ రోగం వచ్చినా అదే వేసేది, అంటే సైన్స్ డెవలప్ కాకముందు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదంటే ఎవరైనా 6 గ్యారెంటీలు అమలు చేస్తురా మీరు అంటే ఒకటే అంటారు, ఉచిత బస్సు అమలు చేస్తున్నాం మేము. ఇక సర్వరోగ నివారణ ఆ ఉచిత బస్సు తోటే 6 గ్యారెంటీలు 420 గ్యారెంటీలు అమలు అవుతున్నట్టు వాళ్ళు డప్పాలు చెప్పుకుంటారు. అయితే గతంలో మనం చూసినట్లయితే రోమ్ నగరం దాళపడుతుంటే నీరవ్ చక్రవర్తి పిడియలు వాయించుకుంటూ ఎంజాయ్ చేసిండట. ఇలా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చూసినట్లయితే
మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా వరద పాయసం ఉండటం కానీ లేకుంటే కప్పలకు పెళ్లిళ్ళు చేసే సంస్కృతి మర్చిపోయినాం దాదాపు. ఎప్పుడు కూడా 360 రోజులు, అది మే 50 డిగ్రీ ఎండలు ఉన్నప్పుడు కూడా కాలువలు నీళ్లు బారి తెలంగాణ నేల మొత్తం కూడా పీతాంబరం కట్టిన నిండు గర్భిణీలకు ఉండేది. ఎక్కడ చూసినా రోడ్డు పక్కన ధాన్య రాశులు ఉండేవి. గత ప్రభుత్వంలో కేసీఆర్ అప్పులు చేసిండు, కానీ ఆయన అప్పులు చేసి ఏం చేసిండు, దీర్ఘకాలిక పథకాలు, శాశ్వత పథకాలు పెట్టిండు. పాపం వారు చేసింది 10 సంవత్సరాలే, కానీ 2 సంవత్సరాలు కరోనా టైమే వచ్చింది. ప్రపంచ ఆర్థిక మాంద్యమే కుప్పగూలిపోయింది. మరి అలాంటి టైంలో తెలంగాణ బిడ్డలకు తిండి పెట్టిందంటే కేసీఆరే. ఇది అక్షర సత్యం. మేధావులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే అప్పులు చేయకుంటే ఏ ప్రభుత్వం నడుస్తుంది? ఎలా అమెరికాకే మస్తు అప్పులు ఉన్నాయి, కానీ అప్పులు చేసిండు కానీ అందరి ప్లేట్లో కింద తిండి పెట్టిండు. కానీ అలా నీకు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలకు అప్పులు చేసినట్టు ఇవాళ అందాల బడ్జెట్కి, అందాల పోటీలకు 250 కోట్లు పెట్టిన బడ్జెట్లో ఏ అందాలు? ఎవరికి కావాలి అందాలు? హైడ్రా పేరుతోటి పడుసు పిల్లలు, వయసులో ఉన్న ఆడపిల్లల్ని, నిండు గర్భిలని ఇళ్ళు కొట్టి రోడ్డు మీదకి పడేసినాం. వాళ్ళకి సెక్యూరిటీ ఎవరు? కళ్ళల్లో నీళ్లు గారిపోతుంటే చూసే గుండెలే తరించిపోయినవి. మరి వాళ్ళు ఏం కావాలి అంటే అందాల పోటీలో వాళ్ళు నిలబెట్టండి. ఇప్పుడు రేపు అందాల పోటీలో ఎవరెవరైతే గుండెలు వాళ్ళు కొట్టుకొని ఏడ్చారో ఆ శ్రీమూర్తులను అక్కడ తీసుకొచ్చి అందాల పోటీలు జరపండి. ఇంకోటి, వాస్తవానికి వాళ్ళ రైతుల కళ్ళల్లో నీళ్లు రాట్ల, రక్తాలు వస్తున్నాయి. పంటలు ఎండిపోయి ఏం చేయాలనో ఒక్కొక్క 5 బోర్లు 6 బోర్లేసి ఈ బోరు పడుకుంటే మేము ఆత్మహత్య చేసుకుంటాం అంటుర్రు. అంటే సస్యశ్యామలమైన నా తెలంగాణ ఎక్కడ పోయింది? ఇప్పుడు ఎక్కడ పోయింది కేసీఆర్? ఇలా కేసీఆర్ మీద వ్యతిరేకత కాదు ప్రజలకు. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మాకు ఉపయోగపడతాయని వేసిండ్రు. కాబట్టి ఈ బడ్జెట్ చూసినట్లయితే అంత మోసమైన బడ్జెట్, ప్రజల్ని మోసం చేసే బడ్జెటే. మరి తులం బంగారం ఎటుపోయింది, మరేమో స్కూటీలు ఎటుపోయినవి, ఇవన్నీ ఎటుపోయినవి. కాబట్టి ఇదంతా కూడా మోసపూరితమైనటువంటి బడ్జెటే. మరొకరు ఉన్నారు, ఎట్లా చూడాలండి ఈ బడ్జెట్ని? ప్రజలందరికి సంబంధించి కూడా వాళ్ళు ఆశతో పెట్టుకున్నారు, ఆశలు నెరవేర్చేలాగా ఉందా? 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఎలాంటి కేటాయింపులు చేయలేదు, ప్రస్తావన లేదు. దీన్ని ఎట్లా చూడాలి? అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఒక చేతగాని ముఖ్యమంత్రి, అనుభవం లేని ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో పెట్టి ఒక పేరుకు 3,04,965 కోట్ల బడ్జెట్ అని చెప్పుకుంటూ అప్రధాన రంగాలకు కేటాయింపులు చేసుకొని, ఏ రంగాల్లో అయితే వాళ్ళకు హామీలు అంటే కమిషన్లు వస్తున్నాయో ఆ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేసుకొని ప్రధాన రంగాలని పక్కకు పడేసి ఈరోజు సమాజంలో పెద్ద మొత్తంలో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, వివిధ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమాన్ని పక్కకు పెట్టి మర్చిపోయినరు. ఎక్కడైతే వాళ్ళకి ఆదాయం ఉందో ఆ రంగాలకు కేటాయింపులు ఎక్కువ చేసుకున్నారు. నిజంగా ఇటువంటి దారుణమైన బడ్జెట్ను గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. మనమే కాదు, సామాన్య మానవుడు కూడా చిత్కరించే పరిస్థితి. ఏం చేసిండో వాళ్ళకి అర్థం కాదు. కనీసం అనుభవజ్ఞులైనటువంటి ప్రతిపక్షాల సలహాలు సూచనలు తీసుకోకుండా ఎవడన్నా సలహాలు ఇస్తే వాళ్ళ గొంతులకే ప్రయత్నం చేయడం. ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేరు కాబట్టి ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు ప్రజలకు తెలుసు. గతంలో ఏం జరిగిందో, కేసీఆర్ గారు చేసిన 8 ఏళ్ల పరిపాలన బంగారు తెలంగాణ లాగా ఇక్కడ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి చెందినారు. వ్యవసాయాన్ని కంచి మొదలు పెడితే రైతు కూలీలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పేదలు, అందరూ కూడా మరి ఈరోజు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ బడ్జెట్ చూస్తే మరి దేనికి ఏం కేటాయింపులు చేసినారో వాళ్ళకైతే అర్థం కాని పరిస్థితి. ఎక్కడ కూడా నిజంగా ఇది ఒక దివాలాకోరు బడ్జెటు. దీన్ని ఎవ్వరు కూడా కనీసం సమర్థించే పరిస్థితి లేదు. ఈ విధంగా పబ్లిక్ అంతా కూడా పెదవిరుస్తూ ఉన్నారు. పూర్తిగా అవాస్తవాలని చెప్పారు. ఇదంతా కూడా అంకల గారిలాగా ఉంది. బడ్జెట్ అంతా కూడా నిరుత్సాహపరిచేలాగా ఉందని కూడా చెప్తున్నారు. వాస్తవాలను పక్కన పెట్టి అవాస్తవాలను మాత్రమే పాత సీసాలో కొత్త సారాలాగా బడ్జెట్ను రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రజలకు లాభకరంగా లేదు. ఇదంతా కూడా తిరోగమన బడ్జెట్ అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పెదవిరుస్తూ ఉన్నారు.